పద పద పద. నమస్తే సార్. అయ్యా, ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి చంపేయాలనుకుందయ్యా. యువర్ ఆనర్, నా క్లయింట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే గానీ ప్లాన్ ప్రకారం చేయలేదు. ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు యువర్ ఆనర్. నువ్వు చెప్పమ్మా. నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవతల బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు అడ్డొచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ముసలోడొస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా. ఏంటమ్మా, నీ బండికి బ్రేకులు లేవా? ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికాడు, లేకపోతే ఈ పాటికి ముసలోడు రిప్పే. ఏంటమ్మా ముసలోడు ముసలోడు అని పదే పదే అంటున్నావు? నువ్వు కూడా ముసలోడువే కదా, మర్చిపోయాను మహేష్ బాబు. చలసాని నందిని అను ఈ అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది. కాబట్టి ఆయనకి అతని కుక్క పిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 2000 ఇవ్వాలని తీర్పు ఇస్తున్నాను. అంతేకాకుండా ముసలతన్ని గాయపరిచినందుకు గాను 15 రోజులు ఓల్డ్ ఏజ్ హోమ్ లోను, కుక్క పిల్లని గాయపరిచినందుకు గాను 15 రోజులు యానిమల్ కేర్ సెంటర్ లోను మూగ జీవాలకి సేవ చేయాలని తీర్పు ఇవ్వటమైనది. డబుల్ తే. రే, నీకంటే ఆటో వాళ్ళు బెటర్ కదరా. ఆహా, అయితే నువ్వు స్నూపీ గారికి ఇంజెక్షన్ చేయించుకొని రేపు పొద్దున ఇంటికి వచ్చి వెయిటింగ్ చార్జెస్ కూడా ఇస్తాను రా. లోపలికి పదా. తల్లి, నువ్వు లోపలికి వెళ్ళరా, నేను వస్తున్నా. రే స్నూపీ, నీ హాస్పిటల్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉందిరా. రే ఏమ్మా, ఇంతసేపా? ఇంకా 10 కుక్కలకి స్నానం చేయించాలి, 6 పిల్లలకి హెయిర్ కట్ చేయాలి, 3 గుర్రాలకి పళ్ళు తోమించాలి. త్వరగా కానీ అమ్మా. ఓ మై గాడ్, ఇంకా 10 కుక్కలా? నీకెంత డబ్బైనా ఇస్తా, ఈ సేవ నుంచి నేను తప్పించమ్మా. అమ్మో, ఇక్కడ లేడీ కానిస్టేబుల్ చాలా స్ట్రిక్ట్. కోర్టులో పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా, కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటుంది. కానీ నీకోసం నేను ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టగలను. ఏంటది? నీ బదులు ఇక్కడ ఎవరినైనా ఉంచు, మిగతాది నేను మేనేజ్ చేస్తా. దానికి ఎవరు ఒప్పుకుంటారు? ఏంటమ్మా నువ్వు మరీను ఎంత అందం పెట్టుకుని అలా మాట్లాడతావేంటి? అయినా నీకొక్క బకరా కూడా దొరకడా? అది కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు బక్రా ఎవడు దొరుకుతాడు? ట్రైన్ పార్టీ. రే అన్నయ్య, కమిషనర్ కూతురా. కమిషనర్ కూడా వచ్చింటాడేమో. నేను వెళ్తా. ఎందుకురా భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేసావని? నేను వెళ్ళి మాట్లాడతా. నువ్వు. హాయ్. హాయ్. వాడు గుర్తొచ్చాడా? మొన్న స్టేషన్లో మీతో దమ్ము కొట్టించాడు. అవును, నీకెలా తెలుసు? నేను వాడి సిస్టర్ని. వాడు వీడు ఒకడే. నేనంత గుర్తుపట్టలేకపోయాను. యాక్చువల్లీ మీకు వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా. రాస్కల్. వాడి మీద మీకు 2 రోజుల నుంచి కోపం, నాకు 15 ఏళ్ల నుంచి కోపం. చిన్నప్పటి నుండి ప్రతిదానికి లంచమే. మీరు కమిషనర్ కూతురని బిల్డప్ ఇచ్చాను. అవునా? మీరు కూడా అదే ఫాలో అయిపోయి వాడిని ఆడుకోండి ప్లీజ్. నన్ను సేవ్ చేయడానికి దాని కాలు పట్టుకుంది నా చెల్లి. నా మీద ఎంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ లాగేవాను కదా. ప్లీజ్ వదలదు. నువ్వేం ఫీల్ అవ్వకు, మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను. ఇదేంటి రౌడీ రాణిలా వచ్చేస్తుంది? సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి? జంపు. ఏంట్రా బంగారం, ఎందుకు భయపడుతున్నావు? అసలు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. అంటే అమ్మాయి కమిషనర్ కూతురు కదా. కమిషనర్ కూతురు అయితే చెప్పాల్సిందా? చంపేస్తాను. అవును డాడీ, చంపేయాలి. డాడీ, ఆ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు, త్వరగా రండి. లేట్ అయితే వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడిని ఈరోజు ఎన్కౌంటర్ చేసేయాలి. మీరు వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? సారీ మేడం. సారీనా? ఎంత దమ్ముంటే నాతో దమ్ము కొట్టిస్తావు? నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అంటే సిస్టర్ రివెంజ్ తీర్చడం తప్ప అండి? అది నేనా? అయినా దానికి నీ చెల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా. కిలో కాదురా, డాడీ కాల్ చేస్తా. అండర్స్టాండింగ్ వద్దు. మీరేం చెప్తే అది నేను చేస్తాను. చేస్తావా? ఏమో అనుకున్నాను, నువ్వు కూడా బానే ఉన్నావురా.
నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? Really? Oh my goodness. Idiot. అయితే ఒక 15 days నేనేం చెప్పినా చేసే ఒక బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? అదేంట్రా అలా పుసుకుని అనేసింది? అసలు ఈ 15 days బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతోటి మసాజులు చేయించుకుని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు, నచ్చపోతే కట్ చేస్తున్నారు. నిజం రామావా, మొన్న పాప నన్ను అమీర్పేట హాస్టల్కి పిలిచి నాతో హెయిర్ డే వేయించుకుని తెలుసా? హెయిర్ డే వేసామంటే అది పాప కాదురా, పండు ముసల్ని. తెలిసిపోయిందా? అసలే రాక మసాజ్ చేసే అవకాశం వచ్చింది, వదలకు. పైగా నువ్వు చాలా లక్కీరా, టైంకి ఆయిల్ కూడా దొరికేసింది. మా తాత కీళ్ళ నొప్పులని మా అమ్మ తెమ్మంది. సో లక్కీరా. హాయ్ హాయ్. ఫ్రెండ్సా? వేస్ట్. మర్చిపోయావా? టైం అయింది కదా, కమ్. మన గురించి చెప్పలేదు కదా? ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తా, దిగు. ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా తేజ్? ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా? మన వాళ్ళు వృద్ధులయ్యాక మనమే వాళ్ళని వదిలించుకోవాలని చూడటం. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం చిన్నప్పటి నుంచి నా హాబీ. మీరు కేక మేడం, అసలు మీరు మామూలు కాదు. వృద్ధో రక్షిత రక్షిత. అదే అదే ఫీల్ కోసం, ఫీల్ కోసం. నందిని, నందిని. ఏమైంది రాహుల్? రాహులా? కూర్చో కూర్చో కూర్చో. రాత్రంతా కాలు ఒకటే నొప్పులమ్మా, అవునా? తట్టుకోలేకపోతున్నాను. ఏం పర్లేదు, ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది. తేజ్, ఆ బాటిల్ తీ. ఏ బాటిల్? ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా, నీ వెనక పెట్టుకున్నావు ఆ బాటిల్. దీనికా తెలిసిందిరా బాబు. ఏ నాకిస్తావేంటి? కూర్చో. తాతగారు పెయిన్ అన్నారు కదా, మసాజ్ చేయి. Come on. Come on. Come on. Come on. Come on. ఏంట్రా? మామా ఆయిల్ అయిపోతే కాల్ చేయరా, క్యాన్తో వస్తా. పెట్టరా ఫోన్. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రేపటి నుంచి నా పనులు చేయడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తాను. హే, నిన్నే కదా ఇక్కడ మీట్ అయ్యాం, మళ్ళీ ఏంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామని ఆఫ్టర్నూన్ లంచ్ మానేస్తావా తేజ్? What happened? తేజ్, what happened? అంటే మార్నింగ్ అక్కడ, Yeah. ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నమాట. ఏయ్, కుక్కలన్నిటికీ స్నానం చేయించావా? గుర్రాలకి పళ్ళతోమంటే నిద్రపోతున్నావేంటి? లే. నొప్పులుగా ఉండే కొంచెం మసాజ్ చేయి బాబు. వద్దు 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 వద్దు. ఇంకెప్పుడు చికెన్ పులిహోర తినమని అడగలేరా? ఏయ్, ఆ కమిషనర్ కూతురు టార్చర్ పెట్టుకోలేకపోతుంది. రేయ్, అసలు అది కమిషనర్ కూతురే కాదు, నీ బాబాయ్ ఐషు కలిసి వేసిన డ్రామా. Un pasito pa'lante, María. María. 2, 3. Un pasito para atrás. Un pasito para atrás. ఆపడ్రా. ఎవరదే? ఏ, ఇంత మంచి ఆల్బమ్ ని కూనీ చేసావేంట్రా? ఒరిజినల్ కన్నా బాగా పాడడం కూడా తప్పేనా? ఏంటి, నువ్వు బాగా పాడేవా? నువ్వు మళ్ళీ పడేయడానికి ఏదో బిల్డప్ ఇస్తూ. నేను ఎంత పెద్ద గిటారిస్ట్ నీకు తెలుసా? అయితే సి మైనర్ ప్లే చేయరా. నేను మైనర్ని కాదు, మేజర్ని. బొందేం కాదు, ప్లే చేయి. వీణ్ణొక్కడిని పెట్టుకుని అందరూ బతికేస్తున్నారనమాట. ఏ ట్రూప్ మీది? క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ ఇన్ 2001.
త్వరలో ఇండియాలోనే అతిపెద్ద ఆల్బమ్ చేయబోతున్నా. అదేంట్రా సేట్ కూతురు మెచ్చర్ ఫంక్షన్ కదా మనం ప్రాక్టీస్ చేసేది. బాబాయ్ అదే కదా చెప్పింది. అర్థమైంది. అది సరే, నిన్నెక్కడెక్కడని వెతకాలి? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? ఏమా మాటలో తేడా వచ్చింది, బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా తెలుస్తుంది. నేను ఎవరినో మర్చిపోయావా? ఎవరివి? కమిషనర్ కూతుర్ని. ఇంకొకసారి కమిషనర్ కూతురున్నావంటే చంపేస్తాను. ఓ, అన్నీ తెలిసిపోయాయన్నమాట. బాబు, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తొచ్చుకో. ఏం జరిగింది? ఒక 15 days నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? నాతో కాఫీ షాప్ కి వస్తావా? కాఫీ షాప్ కి ఏంటి, కన్యాకుమారి దాకా వస్తా. కాఫీ షాప్ కి వెళ్ళాం. దాని తర్వాత కొంచెం గుర్తు చేసుకోమ్మా. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను తేజ్, నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా. నాకన్నా అందమైన అమ్మాయి దొరికితే నన్ను ఇగ్నోర్ చేస్తావేమో అని. అందుకని నమ్మకం కోసం ఈ అగ్రిమెంట్ లో సైన్ చేస్తావా? జస్ట్ 15 days. నమ్మకం కోసం సిల్లీ గర్ల్. అని సైన్ చేసావు కదా. ఏ తమ్ముడు ఎట్రా చదువు. అక్క నీకు ఇది కూడా రాదా? సరే నువ్వు చదువు. జాగర్ల మూడి తేజ్ అనబడే నేను మనసా వాచా కర్మన స్పృహలో ఉండి నా స్వహస్తాలతో కుమారి చలసాని నందినికి వ్రాస్తున్న ప్రామిసరీ నోటు. నేను గోవాలో క్యాజినోలు ఆడటానికి, క్రికెట్ బెట్టింగ్ కట్టడానికి, ఫ్రెండ్స్ తో పేకాట ఆడటానికి, అమ్మాయిల్ని పబ్బులకి ఆంటీల్ని క్లబ్బులకి తిప్పడం కోసం స్పోర్ట్స్ బైక్, ఐఫోన్ కొన్నాను. ఈ ఖర్చుల నిమిత్తం కుమారి చలసాని నందిని దగ్గర ₹1 ఇంట్రెస్ట్ కి 50 లక్షలు అప్పుగా తీసుకున్నాను. అది తీర్చే వరకు నందిని నన్ను ఎలాగైనా వాడుకోవచ్చని, నా మీద తనకు పూర్తి హక్కులు, నా ఏరియా రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని కుమారి నందినికి చెందుతాయని రాసిస్తున్నాను. ఇట్లు జాగర్ల మూడి తేజ్. హేరా, సినిమాలు చూడరా? ఒరిజినల్ లాకర్ లో పెట్టాను. మరి ఫేస్బుక్ లో కూడా కాపీ పెట్టకపోయావా? సూపర్ ఐడియా, ఇప్పుడే పెడతాను. అరే మామ, ఇది కోర్టులో ఫైల్ చేస్తే సెక్షన్ 423, 232 ప్రకారం చేయలేదు. నేనేం చేయాలి చెప్పండి? చూడు, ఇప్పటి వరకు నీ ఫ్రీ టైం ని మాత్రమే వాడుకున్నాను, కానీ బాగా నోర్లేస్తుంది కాబట్టి ఇక నుంచి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు 24/7 నువ్వు రావాలి. ఏం చెప్తే అది చెయ్యాలి. ఇంకో కండిషన్, ఇంకోసారి మ్యూజిక్ బ్యాండ్ అంటూ ఎక్కడైనా వాయిస్ తో కనిపించారంటే చంపేస్తాను. పర్టికులర్లీ ఆ బండోడు గిటార్ తో కనిపించాడంటే అంతే. రా. ప్రపోజల్ పెన్ ఒకటే మిగిలింది. ఏ బాబు, ఇలా రారా. ఏం కావాలక్క? ఏంట్రా ఈ పెన్ వెరైటీగా ఉంది? ఇది ప్రపోజల్ పెన్ అక్క. ఇది అబ్బాయిలకే, నీకు అవసరం లేదు. అబ్బాయిలకి ఏంట్రా? ఇది అబ్బాయిలు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయిలకు నచ్చకపోతే చెప్పు తీస్తారు కదా, అందుకని. ఒక్కసారి నొక్కితే రికార్డ్ అవుతుంది, మళ్ళీ నొక్కితే వినిపిస్తుంది. కావాలంటే చూడు. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. ఆపరా నీ సోది. సూపర్ రా. నాకొకటి నాకెవరైనా నచ్చి వాడికి ప్రపోజ్ చేసే అవసరం వస్తే యూజ్ అవుతుందిగా. నీకెందుకక్క, ఆల్రెడీ ఉన్నాడుగా. ఏ ఏడికెవరిస్తారు? నాకెవరైనా నచ్చితే వాడికి ఇస్తా. మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ వచ్చావా? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్? నీతో చాలా ప్రాబ్లం గా ఉందమ్మా. సార్ ప్లీజ్ సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, మీరే నాకు హెల్ప్ చేయాలి. కోచ్ మూర్తి క్రికెట్ లీగ్ కోసం